నా తండ్రికి సమస్తము తెలుసు. ఆదరణకర్త నీకు తోడై ఉన్నాడు. నిన్ను సిగ్గుపరచని దేవుడు. ఆయన కృతజ్ఞతలు చెప్పు. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు నాకు బలము కలుగ నియమించితివా దేవా, నీకు స్తోత్రం స్తోత్రము. బలము నీదే ప్రభు, నిజంగా నీదే ప్రభు. ఇన్ని నాళ్ల జీవన యానంలో నా మనుగడ ఇంత మాత్రం సాగిందంటే నీ కృపే ప్రభు, నీ కృపే, నీ కృపే. నీవిచ్చిన ఆదరణే. రక్షణ కొనసాగుతుందంటే నీ దయా దానమే ప్రభు. నా వెన్నంటి ఉండి నా రక్షణను కొనసాగిస్తున్నది నువ్వే ఆదరణకర్త. ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా, ఎన్నో శ్రమలు ఎదురైనా, అన్నింటిలో నుంచి నేను పడిపోకుండా, చెడిపోకుండా, విశ్వాసంలో బలహీనపడకుండా నన్ను ధైర్యపరిచి ముందుకు నడిపిస్తున్న ఆదరణకర్త నీకు స్తోత్రం. అయ్యా, నీవు అనుమతించే సమస్యలు సైతం నా క్షేమం కోసమని ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు. నాకు కావలసిన సమస్తము నీ యొద్దనే ఉన్నాయి ఆదరణకర్త. నాకు కావలసిన సమస్తము నీ యొద్దనే ఉన్నాయి ఆదరణకర్త. నన్ను బలపరచు, నన్ను ధైర్యపరచు, నన్ను ప్రోత్సహించు. నా బుద్ధిహీనతలు నీకు నచ్చకపోతే అవసరమైతే దెబ్బ కొట్టు, అవసరమైతే ముఖం పగిలేటట్టు దెబ్బ కొట్టి నన్ను దారిలో పెట్టు. నన్ను విడవకయ్యా, ఎడబాయకయ్యా ఆదరణకర్త. నీ కృపాక్షేమములు ఎప్పుడు నా వెంట రావాలి. నీ జ్ఞాన బలములు ఎప్పుడూ నాకు తోడై ఉండాలి. అయ్యా అయ్యా అయ్యా, నీ దాసుని ప్రభు, నీ బిడ్డని ప్రభు, నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను తండ్రి యేసయ్యా, నీకు వందనాలు 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 వందనాలు. మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభు. ఇదిగో మా బిడ్డలు నా తండ్రి ఈ వాక్కుల చేత ఆదరణ పొంది ఉండగా, ధైర్యం తెచ్చుకొని ఉండగా వారిని బలపరిచి ప్రోత్సహించి నీ వెలుగుతో నింపునైనా. వాళ్ళు ఎవరు కృంగి ఉన్నారో వారికి బలాన్ని చేకూర్చు. ఎవరు తొట్టుపడి ఉన్నారో వారికి కృప అనుగ్రహించు. ఎవరు ఎలాంటి సంకట స్థితిలో, ఇరకాటంలో ఉన్నారో వారికి జ్ఞానము దయచే, బయటపడే జ్ఞానం. ఎవరు కలతల్లో ఉన్నారో వారికి క్షేమాన్ని కలిగించు. ఎవరు రోగములో ఉన్నారో వారికి యేసుక్రీస్తు నామములో స్వస్థత ప్రసాదించు. అది మానసిక వైకల్యమైన, శారీరక వైకల్యమైన, ఆత్మీయ వైకల్యమైన నీవు స్వస్థపరచగలవు.